తేదీ 29/10/2023 ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి పేపర్ మిల్ నుండి రాజీవ్ గాంధీ కాలేజ్ కు వెళ్లే దారిలో చింత చెట్టు పక్కన ఉన్న కనకదుర్గమ్మ ఆలయం నందు దసరా ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా గుడి దగ్గర 3000 మందికి మహా అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం ఆలయ కమిటీ వారు ఎంతో ఘనంగా కన్నుల పండుగగా 9 రోజులు దసరా ఉత్సవాలను నిర్వహించి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దయ అనుగ్రహాలు ప్రజలు అందరి మీద మెండుగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ అమ్మవారికి దసరా 9 రోజులు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు చేసి భక్తులు కనకదుర్గ అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు ఐ శ్రీనివాస్, కార్యదర్శి వింజమూరి భాస్కర్ రావు, సహాయ కార్యదర్శి నవీన్ జోషి, స్వర్ణపూడి అప్పారావు, కొత్తపల్లి సుబ్బరాయుడు, శోభ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ పూజారి కె సోమసుందరం మరియు భక్తులు పాల్గొన్నారు. ఇట్లు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. मैं उतना దయచేసి అర్థం చేసుకోండి, కొద్దిగా కాళ్ళలోకి వెళ్ళిపోవాలి, దయచేసి అర్థం చేసుకోండి. ఎలా వచ్చామని అలాగొద్దు, రోడ్డు చెప్పు. వచ్చండి రండి రండి. రండి సార్ సార్
రండి బాబా అక్కడ ఉందా ఫోటో రెండు కొడుతున్నావా ఒకసారి సార్ని చూడమన్నా